ఫైనల్ అకౌంట్స్లో 3 టైప్స్ ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్లో నీకు వర్కింగ్ ఎక్స్పెన్సెస్, వర్కింగ్ ఇన్కమ్ అంతా కవర్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నాన్ వర్కింగ్ అంటే ఫ్యాక్టరీ బయట అయ్యే, ఆఫీస్లో అయ్యే వర్క్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ప్రాఫిట్ అండ్ లాస్లో. ట్రేడింగ్లో ఫ్యాక్టరీ లోపల అయ్యేవి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఖర్చు అయ్యేవి, ఆ మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ నీకు ఫైనల్ అవుట్లెట్ అదే షాప్కి వెళ్ళే వరకు అయ్యేవన్నీ ట్రేడింగ్ అకౌంట్లో జరుగుతాయి. బ్యాలెన్స్ షీట్లో నీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రాస్తాం. మీరు అన్నట్టు ఆస్తి అప్పులు క్లియర్ ఉండాలనే. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విషయానికి వస్తే, లెఫ్ట్ సైడ్లో అన్ని ఎక్స్పెన్సెస్ రాస్తాం. ఎక్స్పెన్సెస్ అండ్ మనకి వచ్చే లాస్ ఇవి లెఫ్ట్ సైడ్ రాస్తాం. రైట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ రాస్తాం. అవి ఏంటి? వర్కింగ్ ఇన్కమ్స్, నీకు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఇన్కమ్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్, నీకు ఫ్యాక్టరీలో ఏదైనా మ్యానుఫ్యాక్చర్ అన్నా ఏదన్నా నీ దగ్గర కొంచెం స్టాక్ ఉండాలి. దాని ద్వారానే నీ ఫ్యాక్టరీ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఓపెనింగ్ స్టాక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ఓపెనింగ్ స్టాక్ ఇంకెట్లో వస్తుందంటే, నీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఎండ్ అవుతుంది. మార్చ్ 31st ఎండ్ అవుతుంది, ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. సో నీకు స్టాక్ అని ఇచ్చి దాని డేట్లో ఏప్రిల్ ఉందనుకో, అది ఓపెనింగ్ స్టాక్లా కన్సిడర్ చేసుకోవాలి. దెన్ ఓపెనింగ్ స్టాక్ ముందు ఇయర్ మిగిలినది మనం నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ కూడా రాస్తాం, ముందు ఇయర్ మిగిలే క్లోజింగ్ స్టాక్ని. తర్వాత నీ ఫ్యాక్టరీలో జస్ట్ ఉన్న స్టాక్తోనే కాకుండా ఇంకా ఫంక్షనింగ్ చేయాలి కాబట్టి పర్చేజెస్ ద్వారా స్టార్ట్ చేస్తాం. నువ్వు ఫ్యాక్టరీలో ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఏదైనా రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తావు, అది లెఫ్ట్ సైడ్, నీకు ఎక్స్పెన్స్ అది. సో అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ దెన్ పర్చేజెస్లో నీకు ఏదైనా డిఫెక్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా సరిగ్గా లేకున్నా పర్చేజ్ని రిటర్న్ చేస్తావు. దాన్ని ఇక్కడ సపరేట్ లాగా డిడక్ట్ చేయొచ్చు. పర్చేజెస్ రాసి పర్చేజ్ కింద పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి నువ్వు రిటర్న్ చేసిన అమౌంట్ని దీనిలో నుంచి డిడక్ట్ చేయొచ్చు. అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే ఒకవేళ. అండ్ దెన్ నెక్స్ట్ నీకు ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్సూరెన్స్ నీ ఎక్స్పెన్సే, అది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. అండ్ దెన్ వేజెస్ నువ్వు అక్కడ ఫ్యాక్టరీలో ఉండే వర్కర్స్కి ఇచ్చే వేజెస్, అది నీ ఎక్స్పెన్సే, సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. గ్యాస్, వాటర్, ఫ్యూయల్ ఇదంతా నీ ఎక్స్పెన్స్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. కార్గో అంటే నీకు వచ్చిన ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడేది కార్గో, అది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. డాక్ అంటే నీకు షిప్ యార్డ్స్ వీటిలో స్టోర్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులో, అవి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ఖర్చు పెట్టేదంతా లెఫ్ట్ సైడ్, వచ్చేదంతా రైట్ సైడ్. నీకు రైట్ సైడ్ ఏముంటుందంటే, రైట్ సైడ్ సేల్స్ ఉంటుంది. అది ఎందుకంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ వల్ల నీకు వచ్చే డైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి సేల్స్ని రైట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ రాస్తాము. ప్లస్ నువ్వు చేసిన సేల్స్లో సేల్స్ రిటర్న్స్ కూడా ఉంటాయి. నువ్వు ఏమైనా డిఫెక్ట్ ఉన్నవి వాళ్ళకి ఇస్తే కొంచెం రిటర్న్ ఇస్తారు నీ ప్రోడక్ట్ని, దాన్ని కూడా ఇక్కడ డిడక్ట్ చేయాలి సేల్స్ రిటర్న్స్ లాగా. రాద్దాం. సేల్స్ రిటర్న్స్ అంటే బై సేల్స్ కిందని ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ లాగా రాసుకోవాలి. నేను పెద్ద సపరేట్ రాస్తున్నా కానీ సేల్స్ రిటర్న్స్ లాగా రాసేయాలి. దాని తర్వాత క్లోజింగ్ స్టాక్, నీకు మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్కి నీ సేల్స్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం స్టాక్ మిగిలొచ్చు, దాన్ని క్లోజింగ్ స్టాక్లా కన్సిడర్ చేస్తాం. క్లోజింగ్ స్టాక్ని రైట్ సైడ్ రాస్తాం, రైట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. దాని తర్వాత నీకు ఓపెనింగ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ మొత్తం ఒక బ్యాలెన్స్ వస్తుంది, ఒక ఫిగర్ వస్తుంది. రైట్ సైడ్ ఆఫ్
ట్రేడింగ్ మొత్తం ఒక ఫిగర్ వస్తుంది, ఐ మీన్ నెంబర్ అమౌంట్ వస్తుంది. ఆ రెండిట్లో ఐ మీన్ నీకు ఎక్స్పెన్స్ ఎక్కువ వచ్చి ఇన్కమ్ తక్కువ వచ్చింది అనుకో, అంటే ఐ మీన్ లెఫ్ట్ సైడ్ పెద్ద నెంబర్ వచ్చి రైట్ సైడ్ చిన్న నెంబర్ వచ్చింది అనుకో, అప్పుడు ఏంటిది, ఇది నీ ఎక్స్పెన్సెస్, ఇది నీ ఇన్కమ్. నీకు ఎక్స్పెన్స్ ఎక్కువ అయ్యి ఇన్కమ్ తక్కువ వచ్చింది అంటే నీకు లాస్. అది లాస్ని బై గ్రాస్ లాస్ అని రైట్ సైడ్ రాస్తాం. అదే నీకు ఇప్పుడు ఎక్స్పెన్స్ తక్కువ ఉంది, ఇన్కమ్ ఎక్కువ వచ్చింది అంటే దీని ఏంది, ప్రాఫిట్ బై గ్రాస్ ప్రాఫిట్ అని లెఫ్ట్ సైడ్ రాస్తాం. ఎందుకు, నీకు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే నీకు ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెన్స్ తక్కువ ఉంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో వచ్చిన డిఫరెన్స్ని గ్రాస్ ప్రాఫిట్ అనుకొని ఇక్కడ రాస్తే బ్యాలెన్స్ అయిపోతాయి. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ రాస్తాం, గ్రాస్ ప్రాఫిట్ వస్తే. అదే గ్రాస్ ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, ఇన్కమ్ ఎక్కువ ఉండి ఐ మీన్ రైట్ సైడ్ది ఎక్కువ ఉండి ఎక్స్పెన్సెస్ లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంటాయి. నీకు గ్రాస్ లాస్ ఎప్పుడు వస్తుంది, ఇన్కమ్ తక్కువ ఉండి ఐ మీన్ రైట్ సైడ్ది తక్కువ ఉండి లెఫ్ట్ సైడ్ది ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు గ్రాస్ లాస్ వస్తుంది. అంటే ఇది బ్యాలెన్స్ లేదు కదా, సో గ్రాస్ లాస్ ఇక్కడ రైట్ సైడ్ రాస్తాం బ్యాలెన్స్ చేసుకోవడానికి. అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి, ట్రేడింగ్ అకౌంట్ డన్. నెక్స్ట్ దీని ఏమంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తుందంటే ఏం రాస్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నీకు అడ్మినిస్ట్రేటివ్ ఇన్కమ్ ఐ మీన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే నీ ఆఫీస్ కానీ నీ ఫ్యాక్టరీ బయట అయ్యే నందా అంతా ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాస్తాం. సో రాస్తున్నాం, నీకు పైన గ్రాస్ లాస్ ఆర్ గ్రాస్ ప్రాఫిట్ రెండు వచ్చినాయి కదా, దాంతో స్టార్ట్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకంటే నీకు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఈ మూడు కంబైన్ చేస్తేనే ఫైనల్ అకౌంట్. సో మూడు రిలేటెడ్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్కి డైరెక్ట్ రిలేషన్ ఉండదు, అది అడ్జస్ట్మెంట్స్ ద్వారా వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తుందంటే నీ ఎక్స్పెన్సెస్ సేమ్ అంతే, ఎక్స్పెన్సెస్ లెఫ్ట్ సైడ్, కానీ ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కాదు. రైట్ సైడ్ ఇన్కమ్, నువ్వు అక్కడ ఇచ్చే శాలరీస్, ఆఫీస్ రెంట్, పోస్టేజ్, ప్రింటింగ్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. గోడౌన్ రెంట్, డెట్ ఎవరికైనా అప్పిస్తే డెట్స్, అది నీకు ఫ్యాక్టరీలో కాదు కదా, సో అది లెఫ్ట్ సైడ్ ఎక్స్పెన్స్ కింద రాయాలి. మెయింటెనెన్స్, రిపేర్స్ కానీ అవన్నీ నీకు దీని మీద వస్తాయి. ప్లస్ డిప్రిసియేషన్ అని ఉంటుంది. డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, నీకు అసెట్లో మెషినరీ ఉంటుంది. మెషినరీ వాల్యూ నీకు ఇప్పుడు బండి ఉంది, బండి కొనుక్కున్నావు, 1,00,000 కొనుక్కున్నావు, 1 year తర్వాత దాని రేట్ తగ్గిపోతుంది, నువ్వు వాడుతున్నావు కాబట్టి, దాని సెకండ్ హ్యాండ్ అయిపోతుంది కాబట్టి దానికి డిప్రిసియేషన్ వస్తుంది. నువ్వు 1,00,000 కొనుక్కున్న బండి తర్వాత 1 year తర్వాత 90,000కో 80,000కో అమ్ముతావు. సో నీకు డిప్రిసియేషన్ అయింది, నీ యాసెట్ బండికి డిప్రిసియేషన్ అయింది. సో అట్లనే నీ మెషినరీ ఉంటుంది, మెషినరీ కూడా డిప్రిసియేషన్ అవుతుంటుంది. ప్రతి ఇయర్కి దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని కూడా నువ్వు ఎక్స్పెన్స్, నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాస్తావు. నెక్స్ట్ రైట్ సైడ్లో నీకు ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఎట్లా అంటే నీకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందనుకో, అది నీకు ఇన్కమ్ కదా, ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందనుకో అది ఇన్కమ్ కాబట్టి రైట్ సైడ్ రాస్తావు. అదే గ్రాస్ లాస్ వచ్చిందనుకో అది నీకు ఎక్స్పెన్స్, లాస్ అంటే నీకు బొక్క పడుతుందిగా కాబట్టి అది లెఫ్ట్ సైడ్ రాస్తాం. గ్రాస్ లాస్తో స్టార్ట్ చేస్తావు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకవేళ లాస్ వస్తే గ్రాస్ ప్రాఫిట్తో స్టార్ట్ చేస్తావు, ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ వస్తే రైట్ సైడ్ రాసి, లాస్తో స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్తో స్టార్ట్ చేసేది రైట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
నెక్స్ట్ నువ్వు ఎవరికైనా అప్పిస్తే దానివల్ల వచ్చే ఇంట్రెస్ట్, లేకపోతే నువ్వు ఏదైనా షేర్స్లో పెడితే వచ్చే డివిడెండ్, ఇదంతా నీకు ఇండైరెక్ట్ ఇన్కమ్, ఫ్యాక్టరీ నుంచి వచ్చేది కాదు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రైట్ సైడ్ రాస్తావు. సేమ్ ఇంతే, ఇక్కడ ఇదంతా రాసుకున్న తర్వాత ఒక ఫిగర్ వస్తుంది, ఇక్కడ ఇదంతా రాసుకున్న తర్వాత ఒక ఫిగర్ వస్తుంది. ఐ మీన్ ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు నీకు బ్యాలెన్స్ కాదు, మోస్ట్లీ బ్యాలెన్స్ కాదు, 2 అమౌంట్స్ బ్యాలెన్స్ కావు. సో నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంటే నీకు పైన గ్రాస్ లాస్ వస్తుంది, కింద నెట్ లాస్ నెట్ ప్రాఫిట్ వస్తాయి. నెట్ లాస్ నెట్ ప్రాఫిట్ ఎట్లా వస్తాయంటే వీటిని, నెట్ లాస్ ఫస్ట్, నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ తక్కువ ఉంది, అప్పుడు నెట్ లాస్ వస్తుంది. లాస్ ఎక్కడ రాస్తాం? రైట్ సైడ్. బై నెట్ లాస్ క్యారీ డౌన్ అని రైట్ సైడ్ రాస్తావు. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో గ్రాస్ ప్రాఫిట్,